400 కోట్లు పెట్రోల్ మనకి వచ్చాయి. గతంలో 2014, 2019 మన ప్రభుత్వం పెట్రోల్ పరిస్థితి ఆపింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దొంగలో చూపించి మళ్ళీ నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడడం వల్ల మళ్ళీ 400 కోట్లు వచ్చాయి. అక్కడ నుంచి పార్లమెంట్ నుంచి మళ్ళీ ఒకటి వరకు ఏమో 249 కోట్లు పెట్రోల్ వచ్చింది. ఎక్కువ ఏమో ఒకటి నుంచి మళ్ళీ ఎల్లంపేట వరకు 140 కోట్లు వచ్చింది. ఈ డబ్బులన్నీ వస్తున్నాయి. వచ్చి జాన్వరి స్టార్ట్ చేస్తారు. అందరూ ఒకటి రెండో విషయం ఏంటంటే మనకి అన్యాయం జరుగుతుంది. మనం ఎప్పుడైనా మన నియోజకవర్గం అంటే మనకి తెలుసుపోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్పెషల్గా మన నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నారు. మనం నేను అసెంబ్లీలో మాట్లాడడం, ఈ 400 కోట్లు రావడం, ఉద్దానం రూ కింద 265 కోట్లు రావడం, రోడ్ సైడ్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న రైతులందరూ నిదానంగా గుర్తు చెప్పాను. ఈ పంట నష్టం అనేది తొందరపడకుండా నీట్గా ఎంఆర్ఓ దగ్గర నుంచి మీ విఆర్ఓ దగ్గరికి ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కించుకోండి. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మీరు ఎంత చెప్తే వాళ్ళు ఎక్కిస్తారు అంతే. మీకు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి పూర్తిగా ఇది వేస్ట్. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. మా నాన్న అప్పుడు ఎకరన్నర పొలం చేసేవాడు. ఎప్పుడు ముందు సరే ఎప్పుడు కూర్చుని వేస్తుండే వాళ్ళు. అది నేను చూసే వ్యక్తినే కాబట్టి మీకు ఒక్క విషయం చెప్తున్నాను. మీకు ప్రతి ఎకరాకు కూడా తప్పనిసరిగా కాంపెన్సేషన్ అనేది మీకు వస్తుంది. ఇది నేను హామీ ఇస్తున్నాను. మీరు ఎవరు దీనికోసం